రేయ్ ఏంట్రా ఈ వేషం? ఏం లేదురా, మనం తిరిగి తిరిగి ప్రేమిస్తామా, వాళ్ళు అన్నా అన్నా అంటూ 5 నిమిషాల్లో రాఖీ కట్టేస్తారు. అందుకే చేతులు దొరకకుండా దాచేసుకున్నా. సరే సూర్య ఎక్కడరా? ఇక్కడే ఎక్కడో ఉండాలరా. ఉండాలి. వెతికి చూడు. హలో సూర్య. హాయ్ ప్రదీప్, ఎలా ఉన్నావురా? నేను బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? ఫైన్. బై ద వే దిస్ ఇస్ ప్రియా. నేను పెళ్లి చేసుకుపోయే అమ్మాయిరా. వీడు సూర్య మై ఫ్రెండ్. ఈ రాఖీ కట్టు. ఏంట్రా ఏంటి ఇదంతా? సూర్య, ప్రేమించిన వాళ్ళని తప్పించి మిగతా వాళ్ళందరినీ అన్నయ్య అని కట్టిపడేసే శక్తి ఈ రాఖీలోనే ఉందిరా. అవును, నా లవర్ని ఇంట్రడ్యూస్ చేశాను, మరి నీ లవర్ ఎక్కడా? ఇక్కడే ఎక్కడో ఉండాలి. అక్కడ ఉంది. సరే ఒక నిమిషం ఆగరా. ఓకే, ఇప్పుడే వస్తాను. యు ఆర్ సో క్యూట్ మా. పవిత్ర రా. ఏ సూర్య, సూర్య అయ్యో సూర్య, ఏంటి? తనేరా నా పవిత్ర. కట్టు పవిత్ర రాఖీ కట్టు. నా విషయంలో నా లైఫ్, నా భవిష్యత్తు అన్ని తనేరా. అవును కదా పవిత్ర? సర్రా. రేయ్ రాజేష్, ఒక నిమిషం రా. పవిత్ర, వీళ్ళందరూ నీకు టెంపరీ అన్నయ్యలు. ఈ ఒక్కరోజే కనిపిస్తారు, కానీ నువ్వు రోజు అన్నయ్య అనిపించుకోవడానికి ఒక కొత్త పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తాను. అదిగో నించున్నాడు చూడు మీ కొత్త అన్నయ్య. ఏం చూస్తున్నావు? ఇప్పటి వరకు వీడు నా ఫ్రెండ్, ఈ రోజు నుంచి నీకు అన్నయ్య. కట్టు పవిత్ర. కట్టు పవిత్ర. జోక్గా కూడా నేను ప్రేమలో ఓడిపోవడానికి ఇష్టపడను రా. ఏంటి ఆలోచిస్తున్నావు? చెయ్యి చాపు. అది కాదురా. నువ్వు ఇంకేం మాట్లాడకురా. ఇటు చూడు, నా పవిత్ర చేత రాఖీ కట్టించుకోవడానికి పెట్టి పుట్టాలరా. కట్టు పవిత్ర. కట్టు పవిత్ర. కట్టు పవిత్ర. రేయ్ ఏం చేస్తున్నారా? కర్మరా బాబు. రేయ్ నేను కూడా అన్నయ్యనేరా. రేయ్ ఉన్నదే ఒక్క రాఖీరా, అంతమందికి ఎలా కడుతుంది? పక్కనే షాప్ ఉంది, అక్కడ కొని కట్టమని అది కాదు. ఒక్క నిమిషం మీ ఫ్రెండ్స్ రాకపోయి ఉంటే నేను నాకు అన్నని చేసుండేవాడు. ఆ రోజు అలాగే రెస్టారెంట్ కి రమ్మని చెప్పి నన్ను టార్చర్ పెట్టాడు. ఇవాళ నీ కళ్ళ ముందే నా లవర్ అని అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. రేపు నిన్ను పెళ్లి చేసుకుంటున్నప్పుడు మీ ఫ్రెండ్స్ అంతా ఏమనుకుంటారు? వాణ్ణి ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకుంటున్నానని నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు కదా. వీల్లేదు, నేను ఇంకా ఒక్క నిమిషం కూడా పవిత్రగా ఉండలేను. వద్దు పూజ, ఇక మీద అవసరమేం రాదు. ఇదేంటో తెలుసా? ఢిల్లీలో ఉన్న ఎల్ఎన్టీ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ పోస్టింగ్ ఆర్డర్. నేను కష్టపడిన దానికి ఫలితం సూర్య చదువుకున్నందుకు దొరికిన బహుమానం. నెలకి 40,000 జీతం. ఇదంతా ఎలా సాధ్యపడిందని చూస్తున్నావా? సూర్య సర్టిఫికేట్స్ అన్ని ఢిల్లీలో ఉన్న వాళ్ళ మామయ్యకి పంపించాను. రేపు వాణ్ణి కూడా పంపిస్తాను. ప్రామిస్. హలో హలో, అరుణ్ హియర్. నాకేంటో నువ్వు కొంచెం తొందరపడుతున్నావు అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయంతో ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, కానీ 10 ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. పర్వాలేదా? నా మనసులో ఉన్నది మాత్రమే చెప్పాను.